స్వామి మీ సర్వసత్తులకి సగ్రమూర్తికి చక్రవర్తికి నా హృదయపూర్వక నమస్కారం. స్వామి నా పేరు మాది మంగళవారం అండి. నా పేరు అప్పలరాజు. స్వామి నేను ఎలాగా ఈ రక్షబండ కార్యక్రమం వచ్చింది, ఈ కాగితాలు ఇచ్చారు, ఏదవుతుంది స్వామి అని నేను మాటలు అలాగ స్వామిని భారం పెట్టుకుని ఈ హృదయం అంతా స్వామి పెట్టుకున్నాను. ఆ చెడుల దగ్గర పడుకున్నానండి. 2 సంవత్సరాలు అయిపోతుంది, స్లాబ్ అవుతావు అంటున్నారు అందరూ, ఎదరైపోతుంది, పక్కన అయిపోయింది. అయితే అవనివ్వండి, ఎవరికి అడిగినాడు అవుతుంది, నాకు స్వామి ఉన్నాడు, స్వామి చేస్తారు అని నేను మనసులో పెట్టుకుని నీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నారు అన్నా. నాకు పర్వాలేదమ్మా, స్వామి చెప్తారని అన్నాక రాత్రి స్వామి మా బాబు అన్నాడు, బండికి వెళ్తాను స్వామిలో అమ్మ నేను ఒక లారీ ఇసుక సాయం చెప్తే నేను తాగుతాను, 3 ఏడబట్టి 4 ఏడబట్టి తాగుతున్నాను చూడమ్మా, రాజమండ్రి అతను కొడుగురు, అతను నాకు సాయం చేయట్లేదు అన్నాడు. అలాగనకమ్మా స్వామి ఉన్నారు, చేస్తారు, అలాగా మానేస్తాను అనుకో, నువ్వు గాజువాకి అక్కడికి కదా దగ్గరగా తోలుతున్నావు, నీ బండి నీ గ్యాస్ అలాగా సుఖంగా నడుపుతుంది, అలా కంగారు పడతాను అన్నాక రాత్రి లారీ వచ్చేసి ఇసుక అక్కడ దాకా స్వామి అయిపోయాడు. అక్కడి నుంచి మా బాబు అయ్యో స్వామి అమ్మ నేను ఇసుక మోతున్నాను అమ్మ, లారీ వచ్చేసింది అమ్మ వచ్చేసిందన్నాను. అదేంటి నువ్వు ఎంటర్ చేత పని ఎంత బాబు, నువ్వు పని చేయు, నువ్వు మోస్తున్నావు ఏంటయ్యా మొయ్యుకుంటే, ఆహా పర్వాలేదమ్మా అన్నాక నీ ఇసుక వచ్చేసిందా స్వామి అనుకుని మళ్ళీ చూసుకుంటే స్వామి అయిపోయాక మొన్న ఈ రక్షబండ కార్యక్రమం మొన్న అయిపోయిన తర్వాత వెళ్ళానండి. అక్కడ కాగితాలు రాసి పెట్టాను, పెన్షన్ డబ్బులు కూడా లేవు, 75 సంవత్సరాలు వచ్చి ముసలాతను కూడా కానీ లేదు, కూర్చుని ఉంటున్నాడు, కొడుకే పెడుతున్నాడు, ఒక్కడనే కన్నాను కదా, ఒక్కడే చదువుతున్నాడు అని మనసులో పెట్టుకుంటే పిల్లలు కూడా బట్టలు గట్ట పంపుతున్నారండి. పంపినా బిడ్డదే బాధ్యత కదా. అయితే అమ్మ నేను పంపుతున్నాను డబ్బులని పంపాక ఈ కాగితాలు పెట్టేసి వచ్చి ఇంటికి వచ్చాక మా మనవరాలు అయ్యారు ఆ రోజు వెళ్ళిపోతే మా మనవరాలు మా 5వ అమ్మాయి భర్త ఇబ్బంది పెడతాడని వచ్చి స్వామి నమస్కారం చేసుకుని పెట్టాను. అమ్మ అయ్యగారు ఉన్నట్టుకు వెళ్ళాను, నమస్కారం. అల్లుడు కూతురు ఆ 2 పిల్లలు వచ్చి రాజమండ్రి నుంచి వచ్చి కోడలో కొమ్మనాపిల్లి నుంచి వచ్చింది, తీసుకొచ్చి నమస్కారం చేసి అయితే ఇప్పుడు గర్భవతి 7వ నెల గర్భం సరిపడితే అయ్యగారి దగ్గర తీసుకెళ్తానంటే వస్తానంటాను. అయితే మొన్న రాత్రి 3 రాత్రుల కింద పెసలు నాకు లేవు, ఆషాఢం సొరబడిపోతుందంట, మంగళం పెట్టకూడదంటున్నారు, ఇల్లు కట్టేసాను, ఎలాగా మా మూటలకు కట్టేసాం, ఇంకొకళ్ళు ఇంట్లో పడిచేసాము, మీరు ఏమన్నా పెసలు రాని పక్క వాళ్ళు అడిగితే పట్టుకెళ్ళండి అన్నారు అని కొంచెం పెసలు కొలిచారు. కొలిచిన తర్వాత కొంచెం మట్టి కలిపాడండి స్వామి. ఇదేంటి రాళ్ళు కలుపుతున్నారు, సరే నేను ఒప్పుడు చేసుకుంటాను ఇంటికి కొట్టుకుపోయి అని అన్నానండి. అన్నాను కానీ స్వామి నా మనవరాలు నీలోసుకుంది, ఇచ్చిన మొక్కలు ఇచ్చావు, మళ్ళీ ఏంటి గలబల కింద కాపాడుతుందని 5 కూతుళ్ళకి బిడ్డలు అసలసలాడి బిడ్డలు ఇచ్చావు, నేను పట్టు తిరగనాకన్నా నీ నీరసాలు ఎప్పుడన్నా కొంత దగ్గు రప్ప వస్తే క్షీణించాను కానీ పిల్లలు భద్రంగా క్షీణించలేదు. పిల్లవాడికి ఒకప్పుడు కాకినాడ హాస్పిటల్లో మా కొమ్మనాపిల్లి యాక్సిడెంట్ అయితే కాకినాడ తీసుకెళ్ళి వస్తా అయ్యగారి దగ్గర ధర్మం ఇప్పించేసాను, ఇవాళకి స్వామి నమస్కారం చేసుకుంటా స్వామి దగ్గర పడుకుంటున్నారు. ఒకళ్ళు గడవ కాదు, బిడ్డలు అందరూ మంచివాళ్ళే, ఇచ్చిన ఒక్క కొడుకైనా మంచి బిడ్డలు నీ తండ్రి అని దండం పెట్టుకుని ఇవాళ నేను ఎంతో అంత నా మనసులోనే పెట్టుకున్నాను కానీ స్వామి ఏదైతే దాన్ని నమస్కారం చేసుకున్నాను. మీ అందరూ సద్గురు ఆశీర్వాదం మీ ఉన్నప్పుడు కూడా నేను విడిచిపెట్టుకున్నాను. కొద్దిగా నీకు స్వామి ఉన్నాడంటారు అందరూ కూడా. స్వామి
వారి యొక్క గృహం విషయంలోనూ పిల్లల విషయంలోనూ కూడా స్వామి యొక్క ఆశీస్సు గురించి తెలియజేశారు. వారికి సభకు తరపున కృతజ్ఞతలు. స్వామారెడ్డి గారు అమ్మాయి ఉమామేశ్వరి అక్షరజ్యోతి కీర్తన. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. పున్నమి చంద్రుని వెన్నెల తోడను, పున్నమి చంద్రుని వెన్నెల తోడను, మన ఎద వెలిగిన ఘనమగు జ్యోతి. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. ఆడమగయను తేడాలేకను, ఆడమగయను తేడాలేకను, అందరికక్షరమొసగిన జ్యోతి. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. పెద్దల చదువే పిన్నల వెలుగై, పెద్దల చదువే పిన్నల వెలుగై, ఊరువాడ వెలిగిన జ్యోతి. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. సాగరమను సంసారము నీదగా, సాగరమను సంసారము నీదగా, చదువే గతియని చాటిన జ్యోతి. సాగరమను సంసారము నీదగా, చదువే గతియని చాటిన జ్యోతి. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. కనరే కనరే ఉమరాలీశుని అద్భుత కాంతుల అక్షర జ్యోతి. అద్భుత కాంతుల అక్షర జ్యోతి. ఉమ్రాలేష అక్షరజ్యోతి యొక్క విశిష్టతని చాలా చక్కగా వివరించింది ఉమామేశ్వరి సభ తరపున అభినందనలు. ఇప్పుడు స్వామి యొక్క ప్రసంగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ దయచేసి ఆలస్యంగా వచ్చిన వారు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాక్యం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని మనలో తెలియజేస్తూ అనుభవపూర్వకమైనటువంటి స్థితిలో అనేక దైనందిన జీవన విధానంలో
తాత్విక మార్గంలో భగవత్ స్వరూపం యొక్క తత్వాన్ని తెలుసుకొని ధరించేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. మనకు జీవన విధానంలో మనము మానసికంగా శాంతిగా, తృప్తిగా, సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో జీవనయానం సాగించాలని చెప్పి మనం సంకల్పించుకుంటాం ప్రతి మానవుడు ఈ జీవన వ్యవస్థలో. అనేక మతాల్లో, అనేక ధర్మాల్లో ఉన్నటువంటి ప్రతి మానవులు కూడా వారు కోరుకునేది ఆనందం, సంతోషం, సుఖం, ఆరోగ్యం, ఆయుష్. అంటే ఇవన్నీ మనం పొంది మన యొక్క జీవనయానాన్ని, మన యొక్క జీవన యాత్రను సుఖమయం చేసుకోవాలి అన్నట్లయితే మనకు మనస్సుకు కావలసినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని జ్ఞానం రూపంలో మనం పొంది తగ్గించాలి. శరీరానికి ఆహారం ఏ విధంగా అయితే దాని యొక్క ప్రాముఖ్యత మన యొక్క భౌతిక దైనందిన విధానంలో ఏ విధంగా అయితే తెలియబడుతుందో, అదేవిధంగా మనసుకు కూడా జ్ఞానము అనేటువంటి ఆహారాన్ని మనం అందజేయాలి. తద్వారా మనలో మానసికమైనటువంటి ప్రశాంతత, శాంతి, తృప్తి, ఆనందం, ఆయుష్, ఆరోగ్యం, సుఖము ఇవన్నీ కూడా మనం పొంది కలిగించేటువంటి అవకాశం ఉంది. మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క గ్రంథ పఠనం చేయాలి అని సంకల్పించుకుని మనం పుస్తకాలు మనం దగ్గర పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ సమయంలోనే మనకు గుర్తుకు రానటువంటి విషయాలు, మనకు ఉన్నటువంటి సమస్యలు, మన రాబోయేటువంటి సమస్యలు, జరిగిపోయినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనం పుస్తకం తెరిచి ఆధ్యాత్మిక విషయాల వైపు దృష్టి మరల్చి చదువుతాం అనేటువంటి విషయం సంకల్పించుకున్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తుకు వస్తాయి. అప్పటి వరకు మనకు గుర్తుకు రానిటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రంథ పఠనం చేసినటువంటి సమయంలో మనకు గుర్తుకొచ్చి మన యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను ఆ యొక్క ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వైపు ఉండకుండా మన దృష్టి మరలుస్తూ ఉంటుంది. అది భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి మన యొక్క మనస్సుని ఆశ రూపంలో మన యొక్క బుద్ధిని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంచేత మనం ఆ సమయంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు స్వామి యొక్క మహామంత్రాన్ని మనసులో మననం చేసుకుని, మంత్రమే గురువే మంత్రస్వరూపంగా మనం ధ్యానించుకుని ఆ యొక్క గ్రంథాన్ని పఠించడానికి మనం సంకల్పించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఆ యొక్క మనసు దానిలో ఆ జ్ఞానం యొక్క స్వరూపంలో చొరబడి కొద్దిగా చొరబడి అది ఆ యొక్క జ్ఞానం వైపు దృష్టి మరల్చుకునేటువంటి ప్రయత్నం మనకు కలిగిస్తుంది. అప్పుడు అది కలిగించిన తర్వాత ఆ ప్రయత్నం మనం నిరంతరం చేస్తూ ఉండాలి అనేటువంటి లక్ష్యం మనలో ఉంచుకున్నట్లయితే అది మనకు శాంతిని, తృప్తిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆ సమయంలో ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క భౌతిక సంసారపరమైనటువంటి జీవన విధానంలో అనేక రకాలైన సమస్యలు సృష్టింపబడుతుంటాయి. అవి పిల్లల రూపంలో, ఆర్థిక రూపంలో, అనారోగ్య రూపంలో, సామాజిక రూపంలో, సంసార రూపంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మన యొక్క మనసుని చుట్టి మన యొక్క మనసులో ఒక విధమైనటువంటి భయాన్ని, భ్రాంతిని కలిగించి మన యొక్క మనస్సుని ఆ యొక్క పుస్తక పఠనం వైపు, ఆ యొక్క జ్ఞాన మార్గం వైపు, ఆ యొక్క ఆధ్యాత్మిక విధానం వైపు మన యొక్క దృష్టి వెళ్లకుండా మనని అవరోధాన్ని, ఆటంకాన్ని మనలో కలిగిస్తుంది. ఆ సమయంలో కూడా మనం ఆ యొక్క లక్ష్యంతో గురువే మంత్ర స్వరూపం అనేటువంటి లక్ష్యసిద్ధి మనలో ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యసిద్ధి మనలో ఏర్పడాలి అన్నట్లయితే మనకు మొట్టమొదటి మెట్టు భక్తి, స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి. స్వామి ఆ యొక్క భక్తి చేత మన యొక్క విశ్వాసం ఏర్పడుతుంది. భక్తి, విశ్వాసం చేతే మన యొక్క లక్ష్యసిద్ధి ఏర్పడుతుంది. అంచేత మన యొక్క లక్ష్యం పవిత్రంగా ఉన్నప్పుడు మనం పయనించేటువంటి ఆ తాత్విక జ్ఞానం వైపు దృష్టి కలిగి ఆ యొక్క సంకల్పం నిరంతరం లక్ష్యంగా ఉండి ఆ యొక్క మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నట్లయితే మనకు వచ్చేటువంటి అలజడులు, అశాంతి, అనేక రకాలైనటువంటి ఆందోళనలు, సమస్యలు ఇవన్నీ కూడా మనసుని చొరబడి అవి మనసుతో యుద్ధం చేసి మనసులో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ సమయంలో మనం ఏ విధమైనటువంటి
విధానానికి తల ఒగ్గకుండా మనం తాత్వికమైనటువంటి జ్ఞాన దృష్టితో ఉన్నట్లయితే అవి మళ్ళీ కరిగిపోయి అవి సమసిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనలో శాంతి అనేటువంటి ప్రవాహం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అది తృప్తి అనేటువంటి విషయాన్ని మనలో తెలియజేస్తూ ఉంటుంది. శాంతి, తృప్తి అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతున్నాయో అప్పుడు మనకి సుఖము, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంది. తద్వారా మనకి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం చేత మనం ఈ సుఖం, ఆరోగ్యం మనం ఎప్పుడైతే పొందుతూ ఉన్నామో అప్పుడు ఈ వచ్చేటువంటి అలజడుల యొక్క ప్రవాహం ఏది కూడా మన యొక్క మనసుకు దరి చేరకుండా ఉండేటువంటి ఒక రక్షణ కవచం మనలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మన యొక్క లక్ష్యసిద్ధి చేత మనం ఏర్పడుతుంది. అంచేత లక్ష్యసిద్ధి ఎంత బలీయంగా ఉంటే ఆ విధమైనటువంటి స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు ప్రసాదింపబడుతుంది. యద్భావం తద్భవతి. మన యొక్క లక్ష్యసిద్ధి ఎంత బలీయంగా ఉంటే ఆ విధమైనటువంటి బలీయమైనటువంటి ఆ యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు ప్రసాదింపబడుతుంది. అంటే మనకు ఎన్నో కోరికలు కలుగుతుంటాయి, ఎన్నో విషయాలు ఏర్పడుతుంటాయి. అవన్నీ కూడా మనం తొలగిపోవాలనేటువంటి విషయం చేత మనం స్వామి సన్నిధానానికి వచ్చి దర్శించుకుని వారి యొక్క ప్రసాదాన్ని పొందుతుంటాం. ఆ పొందేటువంటి ప్రసాదంలో మన యొక్క లక్ష్యసిద్ధి యొక్క తూకం స్వామి యందు ఏ విధంగా, ఎంతవరకు, ఏ స్థాయిలో మన యొక్క ప్రయాణం ఉందనేటువంటి విషయాన్ని నిర్ణయించుకొని మనకు ఆ యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనపై ఆయన ప్రసాదించడం జరుగుతుంది. కానీ మన యొక్క భౌతిక విధానంలో మనం ఏం చేస్తున్నాం? స్వామి దగ్గరికి వచ్చాం, దర్శించుకున్నాం, ప్రసాదం తీసుకున్నాం, ఆశీర్వాదం పొందాం, నాకు ఈ పని కాలేదు, ఆ పని కాలేదు, ఈ సమస్య కాలేదు, ఆ సమస్య కాలేదు అని చెప్పి మనం స్వామిని నిందిస్తుంటాం, భగవంతుడిని మనం నిందిస్తుంటాం. అంటే మనలో ఉండేటువంటి భక్తి యొక్క విషయంలో మనలో ఉండేటువంటి లోపాలు ఏంటి, మన యొక్క విశ్వాసం యొక్క విధానంలో ఉండేటువంటి లోపాలు ఏంటి, ఇవన్నీ మనం విశ్లేషించుకున్నట్లయితే మనకు పరిపూర్ణమైనటువంటి లక్ష్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ లక్ష్యసిద్ధి చేత మనం ఎంత బలీయమైనటువంటి లక్ష్యసిద్ధి స్వామి యందు మనం ఏర్పరచుకుని ఉంటామో ఆ విధమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మన యొక్క లక్ష్యసిద్ధిని అనుసరించి మనకు ఆ యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనం ప్రసాదింపబడుతుంది. కానీ భౌతిక విధానంలో మనం ఆలోచించేటువంటి విధానంలో స్వామి దగ్గరికి వచ్చాం, దర్శించుకున్నాం, ఈ ఫలం పొందలేదు, ఈ ఫలితం దక్కలేదు, ఏది అంటే స్వామి దగ్గర శక్తి లేదు, లేదా స్వామిని యొక్క విషయం మనం పొందలేకపోయాం అనేటువంటి ఒక విధానమైనటువంటి ఒక భ్రాంతి యొక్క మయమైనటువంటి విధానంలో మనం పడిపోతున్నాం. అందుకని మనలో ఉండేటువంటి లోపాలను మనం సవరించుకున్నట్లయితే మనం స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనం నిరంతరం పొందేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మనం సముద్రం దగ్గరికి వెళ్ళి మన దాహం వేసింది, మనం గుక్కెడు మంచినీళ్ళు తాగాం, మన దాహం తీరిపోయింది. ఆ మంచినీళ్ళు తాగడానికి అది సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది. మరి ఉప్పు నీరు మనం దాహంగా మనం స్వీకరించగలుగుతామా? స్వీకరించలేము. కానీ అక్కడ దాహం అనేటువంటిది అది దాహం కానీ తీరకపోయినట్లయితే ఆ దాహం కానీ సమాప్తి చేసుకోలేకపోతే ప్రాణాలు కోల్పోయేటువంటి సమస్య ఆసనం అయినప్పటికీ అప్పుడు మనం తప్పనిసరిగా ఆ మంచినీళ్ళు మనం తాగిక తప్పదు ఆ సమయంలో. ఎందువల్ల అన్నప్పుడు ఆ యొక్క ప్రాణాధారం, ఆ యొక్క ప్రాణాలు నింపడానికి ఆ నీరు అది సముద్రపు ఉప్పు నీరు అయినప్పటికీ కూడా అది తప్పని పరిస్థితుల్లో మనం తాగవలసినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అదేవిధంగా మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అనేక మనలో ఏర్పడుతూ ఉంటాయి. మనం కష్టాన్ని చూసి భయపడిపోయి మనం ఆ యొక్క భీతి చెంది మన యొక్క జన్మ ఇంతే తరించిపోయింది, ఇక మనం ఏం చేయలేము, నలుగురిలో మనం తిరగలేము, మన సమాజంలో మనం మన యొక్క జీవన విధానం సాగించలేము అని చెప్పి ఒక రకమైనటువంటి మనోవేదన మనం పెట్టుకొని ఆ యొక్క దాహార్తికి అక్కడ సముద్రపు నీరు ఎంత అవసరమో అదేవిధంగా ఆ యొక్క మనోవేదనకు మనకు స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు అవసరం. ఆ సమయంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు సన్యాసి చేసిన, సామ్రాట్లు చేసిన సర్వము నీవే స్వామి, ఏది చేసినా, పాల ముంచినా, నీట ముంచినా నువ్వే అని చెప్పి మనం ఆయనపై భారం వేయాలి. అన్నప్పుడు మనం ఆయన యందు భక్తి, ఆయన యందు విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడు మనం ఆయనపై భారం వేసినప్పుడు ఆయనే మనకి ఆ నీళ్ల నుండి, ఆ నీటి పరిస్థితి నుండి మనకు అందించగలుగుతారు. ఆ యొక్క మన సన్యాస స్వరూపమైనటువంటి ఆ యొక్క బాధలో ఉన్నటువంటి వారిని
ఆనందమైనటువంటి జీవన విధానానికి మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. అప్పటి వరకు మనం వేచి ఉండాలి, నిరీక్షించాలి. ఆ వేచి నిరీక్షించేటువంటి విధానంలోనే మనకు కావాల్సింది సహనము, ఓర్పు. ఆ సహనం, ఓర్పు మనం పొందాలి అన్నట్లయితే మనం తాత్విక జ్ఞానమైనటువంటి లక్షణాలు మనలో వృద్ధిపరచుకోవాలి. అప్పుడే మనకు ఓర్పు, సహనం అనేటువంటివి ఏర్పడతాయి. అంచేత మనం సహనం, ఓర్పు, నిరీక్షణ, వేచి ఉండడం చేత మనకు కలిగేటువంటి లబ్ధి అమోఘం. అంచేత మనం సన్యాసి రూపంగా ఉండేటువంటి ఆ బాధను తొలగించుకొని సామ్రాట్ స్వరూపమైనటువంటి ఆనందాన్ని పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి ఉండాలి. ఆ వేచి ఉండేటువంటి విధానమే పరీక్ష, సాధన. సాధనాపరమైనటువంటి విధానంలో అది పరీక్ష అనుకోవచ్చు. మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానంలో మన ఈ కష్టం నుండి కడతేరి మన ఆనందాన్ని పొందుతున్నటువంటి సమయంలో కలిగేటువంటి ఆ యొక్క మధ్య ఉన్నటువంటి కాలం అంతా కూడా పరీక్ష. ఇంకా పరీక్ష అనేటువంటిది ప్రతి వ్యక్తికి జీవన విధానంలో ఏదో ఒక సమయంలో అది అనుభవించి తీరవలసిందే. సామాన్యుడు మొదలుకుని తాత్వికుడి వరకు, తత్వవేత్త వరకు, భగవత్ స్వరూపమైనటువంటి మానవ రూపం వరకు ప్రతి ఒక్కరూ అది అనుభవించి తీరవలసిందే. అంచేత నాకు కష్టాలు ఉండకూడదు, నాకు బాధలు ఉండకూడదు, నాకు ఆందోళన సమస్యలు ఉండకూడదు, ఏది ఉండకుండా నా జీవన విధానం సాగించాలన్నట్లయితే వారు మానవ రూపంగా తెలియబడరు. ఎవరైతే కష్టాల్ని, బాధల్ని, సమస్యల్ని తట్టుకొని ఆ యొక్క స్వామి యొక్క లక్ష్యంలో ఉండి నిలబడి వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేస్తారో వారికే తాత్విక జ్ఞానం యొక్క యథార్థమైనటువంటి శక్తి, స్వామి యొక్క అభౌతికమైనటువంటి యథార్థమైనటువంటి ఆశీర్వాదరూపమైనటువంటి శక్తి వారికే తెలియబడుతుంది. అంటే పరీక్ష ద్వారా ఆ యొక్క సమయంలో ఓర్పు, సహనం చేత పరీక్ష ద్వారా తమ యొక్క జీవన విధానంలో, తన యొక్క అనుభవంలో తాను పొందినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి ఏ విధంగా ఆ సద్గురువు నుండి తాను పొంది ధరించాను అనేటువంటి అనుభూతి వారికి ప్రసాదింపబడుతుంది. ఆ అనుభూతి మర్చిపోలేనటువంటిది, మరువరానిటువంటిది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి మన యొక్క మహామంత్రంలో ఇమిడి ఉన్నది. అంటే అటువంటి మహామంత్రాన్ని మనం నిరంతరం మననం చేసుకోవడం చేత ఆ శక్తి, మహామంత్రం యొక్క శక్తి నిరంతరం మనలో వృద్ధి చెందుతూ ఉంటుంది. మన యొక్క భక్తిని మనం ఎల్లప్పుడూ స్వామి యొక్క భక్తి స్వరూపమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండేటట్టు, విశ్వాసాన్ని నిరంతరం మన స్వామి ఉండేటట్టుగా మన యొక్క నడవడిక మనం ఏర్పరచుకున్నట్లయితే మన యొక్క జీవన విధానాలు ఎల్లప్పుడూ స్వామి యొక్క రక్షణలో ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మన కష్టాన్ని మనం టాలీ వేసుకుంటుంటాం. మన కష్టం చాలా బలీయంగా ఉంది, ఆ కష్టం నుండి మనం బయటపడలేము అని చెప్పి మనం కష్టం చుట్టే మనకు మనసు తిరుగుతూ ఉంటుంది తప్ప ఆ దాని నుండి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయము. అంతేత మనం బయటికి రావాలనేటువంటి ప్రయత్నం చేయాలి అన్నప్పుడు మనం తోటి వారికి మనకు ఉన్నటువంటి కష్టాన్ని అన్వయింప చేసుకోవాలి. మనకన్నా ఎక్కువ కష్టాన్ని, బాధను అనుభవించేటువంటి వారితో మనం అన్వయించుకున్నట్లయితే మనం వారికన్నా నిన్న అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఇకపోయినట్లయితే మనకు జంతువులు అనే ఆ జంతువుల యొక్క విషయంతో మనం పోల్చుకున్నట్లయితే వాటికన్నా, మూగజీవుల కన్నా మనకు ఉన్నటువంటి కష్టం చాలా తక్కువ అనేటువంటి భావన మనలో కల్పించుకున్నట్లయితే ఆ కష్టాన్ని మర్చిపోయి మన యొక్క ప్రయత్నంలో మనం సఫలీకృతులై తాత్వికమైనటువంటి ఆలోచనతో దాన్ని పరిష్కరించినటువంటి అవకాశం ఉంది. అంచేత వేచి నిరీక్షించి ఆ యొక్క పరీక్షలో నిష్ణాతులు కాబడేటువంటి శక్తిని మన మహామంత్రం ద్వారా, తాత్విక జ్ఞానం ద్వారా పొంది మనం ఆ యొక్క బాటలో ప్రయాణం చేస్తే మనం వాటి యొక్క ఫలాల యొక్క ఫలితం మన యొక్క అనుభవంలో మనకి తెలియబడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనం కష్టాలతోనే మన జీవితం సాగిపోతుంది, ఆనందం ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో, కొందరు వ్యక్తిత్వాల్లో. అంచేత ఆనందం అనేటువంటిది నిరంతరం మనలో ఉంది. ఆ ఆనందాన్ని మనం నిరంతరం పొందాలని సంకల్పించుకుంటే ఆనందం నిరంతరం మనం లభిస్తూనే ఉంటుంది. మనలో కష్టాల చుట్టూ మనసుని తిప్పుతూ ఆనందం పొందాలి అన్నట్లయితే మనకు లక్ష్యం కాదు, అది దుఃఖమయం కాబడుతుంది. ఇందువల్ల మనస్సు అది కష్టం చుట్టూ తిరుగుతుంది కనుక అశాంతి అలజడి సృష్టిస్తూ దుఃఖమయం చేస్తుంది మన యొక్క మనస్సుని. అది ఆ యొక్క మనస్సుని మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆనందమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాలి. మనలో ఉండేటువంటి ఆనందమైనటువంటి విషయాన్ని పొందడానికి మనస్సును అటువైపు తిప్పాలి. ఆ విధంగా మన మనసును తిప్పాలి అన్నట్లయితే మన యొక్క మనసులో ఒక తాత్వికమైనటువంటి దృష్టి మనసులో కలిగించాలి. అప్పుడు ఆ మనసు ఆ తాత్వికమైనటువంటి దృష్టి కలిగి ఉండడం చేత అది కష్టాన్ని, బాధని కూడా తట్టుకొని
అది ఏది జరిగినా స్వామి యొక్క లక్ష్యంతో, విశ్వాసంతో, భక్తితో మనకు మంచే జరుగుతుంది అనేటువంటి ఒక విధమైనటువంటి సంకల్పాన్ని మనం కల్పించుకుని మనసుని ఆ తాత్వికమైనటువంటి దృష్టి కలిగించినప్పుడు మనకు ఆనందం అనేటువంటిది మనం పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ ఆనందంలో ఆరోగ్యం ఏర్పడుతుంది, ఆయుష్ ఏర్పడుతుంది. మనకు వాటితో పాటు తాత్విక జ్ఞానం యొక్క యోగికమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది. ఆ విధంగా మనం నిరంతరం ఆ యొక్క స్వామి యొక్క లక్ష్య సిద్ధి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. సాధారణంగా మనసు ఎప్పుడూ కూడా అది చాలా వేగవంతమైనటువంటిది. భూమిని కొన్ని వేల లక్షల సార్లు చుట్టి రాగలిగేటువంటి శక్తి మనస్సుకు ఉంది. అది అటువంటి మనస్సుని నియంత్రించి అది ఒక ఈ ఆనందమైనటువంటి లక్ష్య సిద్ధి పొందేటట్టుగా చేయాలి అన్నట్లయితే అది చాలా కష్టతరమైనటువంటి విషయం. కానీ ఆ కష్టతరమైనటువంటి విషయాన్ని మన యొక్క మహామంత్రం ద్వారా, తాత్విక జ్ఞానం ద్వారా అది సాధించి ఫలితం పొందేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకి నిరూపణ కాబడుతుంది. అంటే అప్పటి వరకు వేచి నిరీక్షించి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క పరీక్షలో మనం ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనం చూస్తున్నాం, పిల్లలు ఎంతో కష్టపడి చదువుతారు. రాత్రి బౌళ్ళు చదివి అలసిపోయి హృదయంలో పరీక్ష రాయాలి. ఆ పరీక్ష రాసేటువంటి సమయంలో మనం అలసిపోవడం చేత ఒక విధమైనటువంటి ఒత్తిడి మనసుపై ఏర్పడుతుంది. ఆ ఒత్తిడి చేత మనకి ఒక విధమైనటువంటి అశాంతి, ఆ యొక్క పరీక్ష ప్రశ్న పత్రం చూడగానే కొన్ని ప్రశ్నలు మనకు వచ్చినప్పటికీ కూడా, సమాధానాలు తెలిసినప్పటికీ కూడా అది ఒక్కసారిగా మనం మర్చిపోవడం, బ్లాంక్ అయిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా మర్చిపోవడం జరుగుతుంది. వచ్చినప్పటికీ కూడా సమాధానం కొంతసేపటి వరకు ఆ సమాధానాన్ని మనం రాయలేకపోవచ్చు. ఆ విధంగా అది అలసినటువంటి మనస్సుకు కలిగినటువంటి ఒత్తిడి చేత అక్కడ ఉన్నటువంటి పరీక్షలో మనం సరైనటువంటి మార్కులతో మనం ఉత్తీర్ణత చెందలేకపోతుంది. అంచేత మనం మనసుకు ఒక అలసట లేనిటువంటి స్థితి మనసులో కలిగించి ఆ మనసు ఎటువంటి ఒత్తిడి లేకుండా మనం ఏదైతే చదివినటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ యొక్క పరీక్షలో మనం ఎటువంటి ఒత్తిడి లేకుండా రాసినట్లయితే వారు 24 గంటలు చదివినటువంటి వారికన్నా 18 గంటలు చదివి రాసినటువంటి వాడు మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అసలు ఒత్తిడి అలసట వల్ల అక్కడ నష్టపోవడం జరుగుతుంది. ఇద్దరూ సమంగా చదువుతారు, కానీ వారు ఆ ఒత్తిడి అలసట వల్ల వారు చదివినటువంటి అంశాన్ని అక్కడ సరిగా రాయలేకపోవడం చేత వెనుకపడిపోవడం జరుగుతుంది. అంటే ప్రతి మానవుడికి బాల్య దశ మొదలుకొని అంత్యం వరకు కూడా ఒత్తిడి అనేటువంటి మనసుపై ఏర్పడడం వల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఏర్పడుతున్నాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ ఒత్తిడి చేత అశాంతి సృష్టింపబడి మన ఆనందాన్ని పొందలేకపోతున్నాం. అసలు మనం ఆనందాన్ని నిరంతరం పొందాలి అన్నట్లయితే ఒత్తిడిని తొలగించుకునేటువంటి సాధనలు మనం చేయాలి. ఆ యొక్క సాధనే మహామంత్ర రూపంలో, సూక్ష్మ మార్గంలో, మనకి దైనందిన జీవన విధానంలో మనం అలవర్చుకున్నట్లయితే ఆ ఒత్తిడిని మనం నివారించుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒత్తిడి నివారింపబడిందో ఇప్పుడు మన యొక్క జీవన వ్యవస్థలో ఉండేటువంటి జీవరసాయనిక చర్యల్లో మార్పు వచ్చి మనకి ఎటువంటి శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడకుండా ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇంకా ఇవన్నీ ఈ మనలో ఉండేటువంటి ఆనందాన్ని మనం పొంది మనలో ఉండేటువంటి ఆనందాన్ని మనం వెతుక్కుంటూ ఆ ఆనందం వైపు మనకు దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం తాత్విక జ్ఞానం చేత మాత్రమే లక్ష్యం కాబడుతుంది. అంటే మనసును శాసించేటువంటి శక్తి తాత్విక జ్ఞానానికి ఉంది. ఇందులో భ్రాంతి, ఆశ ఎప్పుడూ కూడా మనసుని అజ్ఞానం వైపు, అలజడి వైపు, ఒత్తిడి వైపు, అశాంతి వైపు, అనేక రకాలైనటువంటి సమస్యల్ని సృష్టించడానికి, మరి మనలో ఉన్నటువంటి అవిషడ్ వర్గాల్ని ప్రేరేపింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే వాటి అన్నిటి నుండి మనం నివారింపబడాలి, వాటన్నిటిని తొలగించుకోవాలి అన్నట్లయితే మనకు తాత్విక జ్ఞానం అనేటువంటి ఆయుధాన్ని మనం పొందాలి. అసలు తాత్వికమైనటువంటి జ్ఞానం మనసుని ఆదేశించి నిర్దేశిస్తూ అది తాత్వికమైనటువంటి మార్గంలో పయనింపజేసేటువంటి విధానంగా మన యొక్క మనసుని తీర్చిదిద్దుతుంది. అంటే తాత్విక జ్ఞానం ఎవరైతే పొందుతూ ఉంటారో, తాత్విక జ్ఞానం యొక్క అభిలాష ఎవరైతే కలిగి ఉంటారో, తాత్విక జ్ఞానం యొక్క సంకల్ప సిద్ధి
మనస్థితి పొంది ఉంటారో వారికి ఆ యొక్క జీవన విధానంలో ఉండేటువంటి ఒడిదుడుకుల నుండి వారిగా రక్షణ పొందేటువంటి అవకాశం వారికి కలుగుతుంది. ఉదాహరణకు తాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క అభ్యాసం లేనటువంటి వారు సామాన్యమైనటువంటి విధానంలో ఉండేటువంటి వారికి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే అరిషడ్ వర్గాలు ఉద్రేకింపబడినప్పుడు వారు సామాన్యమైనటువంటి విధానంలో ఉండేటువంటి వారు ఉద్రేకం చెంది నష్టపోవడం జరుగుతుంది. తాత్వికమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు ఈ అరిషడ్ వర్గాల్లో ఒకటిగా ఉన్నటువంటి అంశము దీనివల్ల మనకి అనేక రకాలైన అపార నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఉద్రేకాన్ని మనం స్థాయిపరుచుకోవాలి. దీని ఎందు మనం ప్రయత్నం చేయాలి. మనసును వాటి ఆ యొక్క ఉద్రేకం నుండి తొలగించుకునేటువంటి ప్రయత్నంగా ఉండేటువంటి విధానంగా ఆ సద్గురుమూర్తిని ఆ తాత్విక జ్ఞానాన్ని అనుసరించి మనం ప్రయాణం చేసినట్లయితే తొలగించుకోవచ్చు అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఆ సమయంలో కలిగి వారు ఆ ప్రయత్నం చేస్తారో వారికి ఆ సమయంలో వారికి ఏ నష్టం జరగకుండా వారు తమకు తాముగా రక్షణ పొంది ఆ యొక్క అనుభవాన్ని ఆ సమయంలో వారు పొందడం జరుగుతుంది. అంతే మనం ఆ విధంగా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుని మనలో ఉండేటువంటి ఆనందాన్ని మనం వెలికి తీసి మన యొక్క మనస్సును ఆనందమయం చేసుకున్నట్లయితే మన చక్కని ఆరోగ్యం, ఆయుష్, మన యొక్క జీవన విధానం అనేక సమస్యలను మనం స్థాయిపరుచుకుని సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఆనందం పరవడం చేత, సుఖం సంతోషం మనం లేకపోవడం చేత, అశాంతి అలజడి ఒత్తిడి చేత మన మానసికంగా శారీరకంగా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు మనం గురి కాబడుతున్నాం అన్నట్లయితే వాటిని విశ్లేషించుకున్నట్లయితే మనసుకు కావాల్సినటువంటి ఆహారం మనకు లోపిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియబడుతుంది. శరీరానికి కావాల్సినటువంటి ఆహారంలో అన్ని రకాలైనటువంటి పదార్థాలన్నీ సమతుల్యతగా ఉన్నట్లయితే ఆ యొక్క ఆహారం యొక్క శక్తి మనసులో ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి అనేక ఖనిజాలు, అనేక లవణాలు, అనేక రకాలైనటువంటి ఆ యొక్క సమతుల్యత ఉన్నప్పుడే చక్కని ఆరోగ్యం శరీరానికి ఏర్పడుతుంది. వాటిల్లో ఏ విధమైనటువంటి ఆహారంలో తీసుకునేటువంటి ఆహారంలో మన ఖనిజాలు కానీ ఇలాంటి విటమిన్స్ కానీ ఏదైనా లేకపోయినట్లయితే ఆ యొక్క శరీరంలో ఆయా భాగాల్లో అనారోగ్యం ఏ విధంగా అయితే ఏర్పడుతుందో అదేవిధంగా జ్ఞానామృతమైనటువంటి ఆహారాన్ని మనం పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం పొందినప్పుడే ఆ యొక్క జ్ఞానామృతం యొక్క ఆహారం చేత మనసు ఆనందం, ఆహ్లాదంతో, సంతోషంతో జీవనయానం సాగించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంటే అటువంటి ఉత్కృష్టమైనటువంటి పరిపూర్ణత్వం కలిగినటువంటి తాత్విక జ్ఞానామృతం శ్రీ విశ్వవిజ్ఞానం విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే దీనిలో ఒక మత ప్రాతిపదిక కానీ ఒక ఆచార స్వరూపమైన విషయాలతో ఇమిడినటువంటి అంశం ఏదీ లేదు. ఇది మానవత్వంలో ఈశ్వరత్వం అనేటువంటి విధానాన్ని తన యొక్క మానసికమైనటువంటి విధానంలో పొంది కలిగించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి తత్వం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంటే మనం ఆ యొక్క ఈశ్వరత్వాన్ని మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని మనం పొంది ధరించాలి అన్నట్లయితే మనం సద్గురు ప్రసాదించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం నిరంతరం భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉన్నట్లయితే మనం సద్గురువుని పొందేటువంటి ఆ జ్ఞానం యొక్క పరిపూర్ణత్వాన్ని మనం ఆస్వాదించగలుగుతుంది మన యొక్క మనస్సు. తద్వారా మనం పరిపూర్ణమైనటువంటి ఆహారాన్ని శరీరానికి కావాల్సినట్టుగా మనసు కూడా పరిపూర్ణమైనటువంటి తాత్విక ఆహారం మనం పొందగలుగుతున్నాం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఆ తాత్విక పరిపూర్ణత్వాన్ని పొంది ధరించవలసిన సమాజంలోకి నా యొక్క మనం స్వామి ఆజ్ఞాపించిన విధంగా మన యొక్క శరీరానికి ఏ విధంగా పోషక విలువలు అవసరమో అదేవిధంగా మనస్సుకు కూడా ఆధ్యాత్మిక తత్వం ద్వారా పోషక విలువలు పొంది మనశ్శాంతిని పొందమని చెప్పడమే కాకుండా మన యొక్క విశ్వాసం 100% ఉందా లేదా అనేటువంటిది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. అందుచేత ఆ 100% విశ్వాసం పెరగాలి అంటే స్వామి యొక్క ప్రసంగాలు ప్రతి వారం వినాలి.
ఆ విధంగా వినగలిగినటువంటి వారికి మన పీఠం మీద, మన యొక్క ధర్మం మీద ఆ యొక్క మహోన్నతమైనటువంటి లక్ష్యం ఏర్పడుతుంది. తద్వారా స్వామి యందు ఏకాగ్రత అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా మనం దైనందిన జీవితంలో కార్యసిద్ధి అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. అప్పుడు ఏ పని అయినా సరే సూక్ష్మంగా మనం చేయగలిగినటువంటి మహత్తరమైన ఆశీర్వాదాన్ని స్వామి ప్రసాదిస్తారు. అంచేత సాధ్యమైనంత వరకు కూడా స్వామి యొక్క ప్రసంగాలు వినడానికి, స్వామి దర్శనం చేసుకోవడానికి, స్వామి ఆశీర్వాదం పొందే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తుంది మనవి. అదేవిధంగా స్వామి యొక్క తిరుపతిలో స్వామి ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా స్వామి యొక్క ఆ సభ ఏర్పాటు చేశారు. వసంత నగర్లో ఈ సభను ఏర్పాటు చేశారండి. అది వనమలపేట నుండి స్ట్రైట్గా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి వసంత నగర్. ఆ వసంత నగర్లో తిరుపతిలో సభ ఏర్పాటు చేయబడింది. లేదా తిరుపతిలో మీకు ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ ఉన్నా, లేదా తిరుపతి పరిసర గ్రామాల్లో ఎవరైనా మన సభ్యులు ఉన్నప్పటికీ కూడా వారు ఈ విషయాన్ని గ్రహించి తిరుపతిలో ఆ వసంత నగర్లో ఏర్పాటు చేయబడినటువంటి సభకు విచ్చేసి స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు దీనికి మన